సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ హార్ట్ ఫెయిలియర్? హార్ట్ ఫెయిలియర్ అంటే ఏంటి? హార్ట్ ఫెయిలియర్ అంటే మన హార్ట్ బేసిక్‌గా రక్తంని మన మొత్తం బాడీకి పంప్ చేస్తూ ఉంటదనమాట. అంటే ఇట్స్ లైక్ ఎ సెంట్రల్ పంప్ గివింగ్ బ్లడ్ సప్లై టు ద హోల్ బాడీ. గుండె కండరం వీక్ అయిపోయినప్పుడు యూ గెట్ హార్ట్ ఫెయిలియర్. అంటే రక్త ప్రసారం మొత్తం బాడీకి సరిగ్గా అవ్వదు. సో దిస్ కండిషన్ ఈస్ కాల్డ్ యాస్ హార్ట్ ఫెయిలియర్. సో ఇది వేరియస్ ప్రాబ్లమ్స్ రావచ్చు మనకి. మనం ఇవాళ కొద్దిగా మాట్లాడడం రిగార్డింగ్ కార్డియోమయోపతీస్. సో ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ హార్ట్ ఫెయిలియర్ ఇస్ ఇస్కెమిక్ కార్డియోమయోపతి, పోస్ట్ MI, పోస్ట్ ఇన్ఫార్క్షన్ విత్ హార్ట్ ఫెయిలియర్. Then other common causes include dilated cardiomyopathy, restrictive cardiomyopathy, and hypertrophic cardiomyopathy. So these are the most common causes of heart failure. So what are the symptoms of heart failure? సో చాలామందికి ముఖ్యంగా ఆయాసం ఉంటుంది. వాళ్ళకి నడుస్తున్నప్పుడు లేదంటే మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆయాసం ఉంటుంది. ఇంకా హార్ట్ రేట్ చాలా ఎక్కువ పెరిగితే వాళ్ళకి కూర్చున్నప్పుడు కూడా ఆయాసం రావచ్చు. కొంతమందికి ఇంకా ప్రాబ్లం ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి పడుకున్నప్పుడు ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్థోప్నియా అండ్ PND. సో పడుకున్నప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ, నడుస్తున్నప్పుడు కానీ ఆయాసం వస్తుందనుకోండి, అటువంటి వాళ్ళకి హార్ట్ ఫెయిలియర్ ఛాన్సెస్ ఉన్నాయి చాలా. సో డయాగ్నోసిస్ వీ డూ విత్ ECG, 2D and BNP టెస్ట్స్ అండ్ వీ గివ్ మెడికేషన్స్. మెడికేషన్స్ వచ్చేసి వీ గివ్ డయూరిటిక్స్. డయూరిటిక్స్ అంటే మనం మెడిసిన్స్ ఇస్తాం. మన బాడీలో వాటర్ ఎక్కువ జారిపోతుంది. వాటర్ ఎక్కువ జారినప్పుడు మనం ఈ ఎక్స్ట్రా వాటర్ని మూత్రం రూట్ ద్వారా బయటికి తీసేయాలి. So if you give diuretics, they improve basically. And how to prevent heart failure? So you have to undergo regular heart checkups. If you have any underlying problems, any underlying diseases, ముఖ్యంగా మనకి షుగర్ కానీ, బీపీ కానీ, కొలెస్ట్రాల్ కానీ, ఈ జబ్బులు కానీ, లేదంటే మీకు DCMP కానీ, HCM కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఎవ్రీ 6 monthsకి 3 monthsకి చెకప్ చేయించుకుంటూ మెడిసిన్స్ వాడితే మనకి హార్ట్ ఫెయిలియర్ అనేది త్వరగా రాకపోవచ్చు.